హలో గాయ్స్, ఐఎమ్ డార్లింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన సర్వర్కి వచ్చేసరికి 4 గన్ స్కిన్స్ అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నాడు. సో అవి ఎలా వస్తాయి కూడా ఎవడో అయితే చెప్తాను. అండ్ మనకి కొన్ని లెజెండరీ మోడ్స్ అయితే మళ్ళీ రిటర్న్ అవుతాయి. సో అవి ఎప్పటి వరకు రిటర్న్ అవుతాయో కూడా చెప్పేస్తాను గైస్. మనకి బ్రేక్ డాన్సర్ బండ్లు అండ్ ఆర్కిటిక్ బండ్లు వచ్చేసరికి ఫ్రీగా అయితే తేపోతున్నాడు. సో ఈ మన సర్వర్కి ఫ్రీగా వస్తాయో రావో కూడా ఎవడో అయితే చెప్తాను. ఇంకా మనకి నెక్స్ట్ అప్డేట్ డైమండ్ రాయల్ బండ్ల గురించి కానీ ఇంకా చాలా అంటే చాలా అప్డేట్స్ అండ్ ఈవెంట్స్ అయితే వీడియోలో ఉన్నాయి గైస్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో నచ్చితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి గైస్. ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గైస్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే ఒక హెడ్ షాట్ ఇచ్చండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టా మీ ఫోన్కి అయితే ఫాస్ట్గా నోటిఫికేషన్ అవ్వాలి కదా. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే ఒక హెడ్ షాట్ ఇస్తారనుకుంటున్నాను. మన సర్వర్కి వచ్చేసరికి 4 గన్ స్కిన్స్ అయితే ఫ్రీగా తేబోతున్నాడని చెప్పాను కదా. సో ఆ ఈవెంట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆ ఈవెంట్ వచ్చేసరికి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో చూసుకోవచ్చు మనకి ఈ మంత్ 14 to 15 అయితే మనకి ఈ గన్ స్కిన్స్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతాయి. అంటే మనకి లాగిన్ టు ఫ్రీ రివార్డ్స్ అని ఉంది. ఇదైతే అంటే నాకు తెలిసినంత వరకు 28 డేస్ లాగిన్ చేస్తే ఈ 4 గన్స్కి ఫ్రీగా ఇవ్వడం కానీ, లేదంటే ఒక 10 డేస్ లాగిన్ చేస్తే ఫ్రీగా ఇవ్వడం కానీ అలా జరుగుతుంది. కానీ ఈ 4 గన్ స్కిన్స్ అయితే మనకి ఫ్రీగా ఇస్తాడు. మామూలుగా అయితే మనకి 28 డేస్ లాగిన్ చేస్తే ఒక గన్ స్కిన్ అయితే పర్మనెంట్ ఇస్తాడు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఒకేసారి 4 గన్ స్కిన్స్ అయితే మనకి పర్మనెంట్ ఇస్తున్నాడు గైస్. చాలామంది అయితే ఈ గన్ స్కిన్స్ వాడకపోవచ్చు, కానీ గన్ స్కిన్స్ అసలు ఏమీ లేని వాళ్ళకైతే మంచిదే కదా. అది ఒకేసారి 4 గన్ స్కిన్స్ అంటే మంచి విషయం గైస్. సో చూద్దాం 14-15 వరకు ఈ మంత్. అండ్ మనకి జోకర్ బండిస్ పైన బేస్ అయిన ఒక ఈవెంట్ అయితే రాబోతుంది. మనకి ఆ ఈవెంట్లో వచ్చేసరికి ఈ వైట్ షర్ట్ ఉంది చూసారా. సో వైట్ షర్ట్ వచ్చేసరికి మనకి ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నాడు. అండ్ మనకి ఈఎస్కేఎస్ గన్ అండ్ అలాగే M60 గన్స్ ఉన్నాయి చూసారా. అవి వచ్చేసరికి మనకి 10 క్రెడిట్స్ అయితే ఇవ్వబోతున్నాడు. సో అందులో పర్మనెంట్ వచ్చిద్దో రాదో డౌట్, కానీ క్రెడిట్స్ అయితే ఇవ్వబోతున్నాడు గైస్. మన దగ్గర ఈవెంట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే లేవు, కానీ మన సర్వర్కి అయితే ఈవెంట్ ఖచ్చితంగా వచ్చిద్దని అయితే లీక్స్ అయితే చూపిస్తున్నాడు. సో వచ్చిద్దో రాదో కూడా ఈ మంత్ వరకు అయితే వెయిట్ చేద్దాం. మన సర్వర్కి ఈ ఈవెంట్ వచ్చేలోపు 1 డే ముందన్నా నాకైతే లీక్స్ వస్తాయి. సో లీక్స్ రాగానే ఈవెంట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఏదైనా వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నా అంటే, నేను చెప్పకముందే ఈవెంట్ కనుక వచ్చేసిందంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. సో దానికోసం అయితే చెప్తున్నాను, ఫుల్ లీక్స్ లేకపోయినా. సో ఎప్పటి వరకు మన సర్వర్కి ఈ ఈవెంట్ వస్తుందో అని వెయిట్ చేద్దాం గైస్. మనకి ప్రజెంట్ వచ్చేసరికి ఒక మేల్ బండ్లు అయితే డైమండ్ రాయల్లో నడుస్తుంది కదా. సో ఇప్పుడు మీరు ఒకసారి స్క్రీన్ పైన చూసుకోవచ్చు దీని ఆపోనెంట్ మేల్ బండ్లో కాదు అని. సో ఆ మేల్ బండ్లు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఈ ఫీమేల్ బండ్లు అయితే మనకి డైమండ్ రాయల్లో యాడ్ అవుతుంది. సో ఒకసారి లుక్ అయితే ఎలా ఉందో చూసుకోవచ్చు. నాకెందుకో ఈ ఫీమేల్ బండ్ల కన్నా మేల్ బండ్లే కొద్దిగా గొప్ప బాగుంది అనిపిస్తుంది. కానీ మనం మేల్ బండ్లు వాడేవాళ్ళం కదా, సో మనకు అంతకు అనిపిస్తుందేమో. ఫీమేల్ బండ్లు వాడే వాళ్ళకేమో ఫీమేల్ బెటర్ అనిపిస్తుంది. సో ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి, మేల్ బండ్లు బాగుందా లేదంటే ఫీమేల్ బండ్లు బాగుందా అని. మన సర్వర్కి వచ్చేసరికి ఒక కొత్త ఈవెంట్ అయితే రాబోతుంది. సో ఆ ఈవెంట్ పేరు వచ్చేసరికి ఐరన్ ఫర్దర్స్ అంట. దీని యొక్క డేట్ కూడా కన్ఫామ్ ఇచ్చేసాడు. మనకి ఈ మంత్ 9 to 15 వరకు అని ఇచ్చాడు, నవంబర్. అంటే ఈరోజు డేట్ మనకి 12 కదా, మొన్న 9 to మనకి 15 ఇచ్చాడు. అంటే ఇంకా 3 డేస్ ఉంది. సో చూద్దాం ఈవెంట్ వస్తుందా రాదా అని. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు ఆ ఈవెంట్ యొక్క లాగిన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఈవెంట్కి వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ స్పిన్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఫస్ట్ స్పిన్ వచ్చేసరికి మామూలు స్పిన్ అనమాట. అంటే నార్మల్ స్పిన్ వచ్చేసరికి మనకి 20 డైమండ్స్ అండ్ 10+1 వచ్చేసరికి 180 డైమండ్స్ గైస్. అండ్ స్పెషల్ స్పిన్ అని ఒకటి ఉంది. ఆ స్పెషల్ స్పిన్ వచ్చేసరికి మనకి 30 డైమండ్స్ ఉంది. ఈ ఈవెంట్లోకి వచ్చేసరికి మనకి ఈ లేడీ బండ్లు ఉంది, ఇంకా మనకి ఎమోట్ ఉంది, అలాగే పెట్ కూడా ఉంది గైస్, ఇంకా గన్ స్కిన్ ఉన్నాయి, ఇంకా 3 లూట్ క్రియేట్స్ కూడా ఉన్నాయి, ఇంకా మనకి గన్ స్కిన్స్ కూడా ఉన్నాయి గైస్. మనకి ఈ ఈవెంట్లో వచ్చేసరికి 2 మెయిన్ ఐటమ్స్ ఉన్నాయి గైస్. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ ఫీమేల్ బండిల్ అండ్ అలాగే మనకి 5000 డైమండ్స్ అయితే ఉన్నాయి. ఆ 5000 డైమండ్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి రావు, ఎవరికో అదృష్టం ఉన్న వాళ్ళకైతే వస్తాయి. మనకి ఈ ఫీమేల్ బండిల్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే మనకి ఈవెంట్ ఎలా ఉందో కూడా కంపల్సరీగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మనకి వచ్చేసరికి టీ టైమ్ అనే ఒక అమౌంట్ అయితే ఉంది కదా. ఆ టీ టైమ్ అమౌంట్ వచ్చేసరికి మనకి 1 డే అయితే స్టోర్లో యాడ్ అవబోతుంది. సో ఎప్పుడు స్టోర్లో యాడ్ అవుతుందో నాకైతే కన్ఫర్మ్ డేట్ వస్తుంది కదా, అప్పుడు నేనైతే మీకు ఏదైనా వీడియోలో యాడ్ చేసి చెప్తాను. మేబీ ఈ మంత్ ఎండింగ్ లోపు యాడ్ అవ్వచ్చు. సో దానికన్నా కొద్ది రోజుల ముందే నేను చెప్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ 1 డేనే ఉంటుందంట స్టోర్లో. తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఎవరెవరి దగ్గర ఉందో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నా దగ్గర అయితే ఈ టీ టైమ్ అమౌంట్ అయితే ఉంది గైస్. అలాగే మన సర్వర్కి వచ్చేసరికి ఒక మంచి ఈవెంట్ అయితే రాబోతుంది. బై 1 get 2 ఫ్రీ అని ఉంది కదా. సో ఈవెంట్ వచ్చేసరికి ఆల్రెడీ మన సర్వర్కి వచ్చింది. ఈవెంట్ గురించి తెలిసే ఉంటుంది కదా. నాకు తెలిసి ఇలాంటి ఈవెంట్స్ అయితే రావడం చాలా అంటే చాలా రేర్ గైస్. సో మన సర్వర్కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, బై 1 get 2 ఫ్రీ అంటే. మీ దృష్టిలో ఈ ఈవెంట్ మంచిదా కాదో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ చూసుకున్నట్లయితే మన సర్వర్కి ఇంకో కొత్త గుడ్ న్యూస్ అయితే ఉండబోతుంది. మనకి ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రతి ఒక్క బండ్లు అయితే మళ్ళీ మనకి ఒక కొత్త రాయల్ అయితే తేబోతున్నాడు.
విత్ మ్యాజిక్ క్యూబ్తో సహా ప్రతి ఒక్క బండ్లు అయితే మళ్ళీ మనకి రిటర్న్ అవబోతున్నాయి. అది కూడా ఒక కొత్త రాయల్ అయితే తేపోతున్నాడని చెప్పాను కదా. ఈవెంట్ కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. సో ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాను. మనకి ఫ్రీ ఫైర్ కాంటినెంటల్ సిరీస్ అనే ఒక ఈవెంట్ అయితే ఉంది కదా. సో ఆ ఈవెంట్లో కలిపి ఈవెంట్ అయితే నడుస్తుందంట. అండ్ ఈవెంట్ కూడా మంచిదో కాదో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. అలాగే మనం ఫైనల్గా చూసుకున్నట్టయితే ఈ బ్రేక్ డాన్సర్ బండిల్ అండ్ అలాగే ఆర్కిటిక్ బ్లూ బండిల్ ఉంది కదా, ఇవి మనకి ఫ్రీగా వస్తాయా రావని స్టార్టింగ్ నుంచి ఎదురు చూస్తున్నారు కదా. మనకి ఈ 2 బండిల్స్ గురించి అయితే అటు ఇటు డిసైడ్ చేసి చెప్పేస్తున్నాను చూడండి. మనకి ప్రజెంట్ వేరే సర్వర్స్లో చూసుకుంటే ఫ్రీ ఫైర్ కాంటినెంటల్ సిరీస్ బ్యాటిల్స్ అయితే జరుగుతున్నాయి కదా. ఆ బ్యాటిల్స్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వాచ్ చేసిన వాళ్ళకైతే దిశ క్యారెక్టర్ అండ్ అలాగే 10 వెపన్ రాయల్ టికెట్స్, 10 డైమండ్ రాయల్ టికెట్స్ అండ్ ఇంకా 10 ఇంక్యుబేటర్ టికెట్స్ అయితే ఫ్రీగా ఇస్తాడు. దాంతోపాటు ఒక స్టోన్ కూడా ఇస్తున్నాడు ఏదో. ఇవన్నీ అయితే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాచ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తున్నాడు. సో దీని గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. కానీ మన సర్వర్కి అలా దిశ క్యారెక్టర్, వెపన్ రాయల్ టికెట్స్, ఇంక్యుబేటర్ టికెట్స్, డైమండ్ రాయల్ టికెట్స్ అండ్ స్టోన్స్ కాకుండా మనకైతే ఈ ఆర్కిటిక్ బ్లూ బండిల్ అండ్ బ్రేక్ డాన్సర్ బండిల్ వచ్చేసరికి మన సర్వర్కి అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నాడు. అంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు బ్యాటిల్ అయితే ఎవరెవరైతే వాచ్ చేస్తారో వాళ్ళకైతే ఇవి వచ్చేసరికి మెయిల్ బాక్స్లో అయితే క్లెయిమ్ అవుతాయి. అంటే ఆ బ్యాటిల్స్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వాచ్ చేసిన వాళ్ళకి మెయిల్ బాక్స్లో అయితే ఇవి వస్తాయి అంట. సో వాటిని మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ 2 బండిల్స్ కనుక మనం అలా వాచ్ చేస్తే ఇవ్వలేదనుకోండి, ఖచ్చితంగా మనకి దిశ క్యారెక్టర్ అండ్ వెపన్ రాయల్ టికెట్, డైమండ్ రాయల్ టికెట్ అండ్ మనకి ఇంక్యుబేటర్ టికెట్స్ వచ్చేసరికి 10 ఇచ్చి ఇంకా ఏదో స్టోన్ అయితే ఇస్తాడు. మనకి ఇస్తే ఈ 2 బండిల్స్ అయితే ఫ్రీగా ఇస్తాడు, లేదంటే అది ఇస్తాడు. కానీ ఈ రెండిట్లో మాత్రం ఒకటి కన్ఫర్మ్. ఒకవేళ ఇవి కనుక రాలేదనుకోండి, నేను చెప్పినట్లుగానే నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఏదైనా చిన్న వెబ్ ఈవెంట్లో అయితే ఇస్తాడని. అలా చిన్న వెబ్ ఈవెంట్లోకి అయితే తెచ్చి మన దగ్గర డైమండ్స్ అయితే బాగా దొబ్బేస్తాడు. సో చూద్దాం గైస్, మన సర్వర్కి వస్తే ఈ 2 బండిల్స్ అన్నా రావాలి, లేదంటే దిశ క్యారెక్టర్ ఏమన్నా రావాలి. ఏది వచ్చినా పర్లేదు అనుకోండి, ఏది వచ్చినా ఫ్రీయే కదా. ఒక్కసారి చూడండి గైస్, మన దగ్గర లీక్స్ లేకపోయినా కానీ నేను లీక్స్ వెతుక్కొనైనా తెచ్చి మీకు వీడియోస్ అయితే చేస్తున్నాను కదా. దానికి ఫేవరబుల్గా నా ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి జస్ట్ ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేయించాను గైస్. ఎందుకంటే సబ్స్క్రైబ్ అయితే ఫ్రీయే కదా. సో సబ్స్క్రైబ్ అయితే చేపిస్తారనుకుంటున్నాను. అండ్ ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేయించి ఛానల్ అయితే గ్రోత్ చేయించడానికి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ అందరికీ అర్థమైందని నేను అయితే అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోయినా, లేదంటే ఈవెంట్స్ పరంగా కానీ ఐటమ్స్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేసేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో గైస్ మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పిన టాపిక్స్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి ఫాస్ట్గా. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే ఒక హెడ్ షాట్ ఇవ్వండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీ ఫోన్కి అయితే ఫాస్ట్గా నోటిఫికేషన్ రావాలి కదా. సో వచ్చేస్తుంది హెడ్ షాట్ ఇచ్చేస్తే. ఇంకా తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. బై గైస్.